నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. కంటిన్యూగా ఈ మధ్యకాలంలో వైఎస్ కుటుంబం బయటకు వస్తున్నారు. మీడియా ముందుకు రాకున్నా వాళ్ళ ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఇవాళ కూడా ఒక ప్రకటన చేసింది విజయమ్మ. ఏమని చేసింది? జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి అన్యాయం చేశాడు. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన. ఏంటి ఆ ప్రకటన? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య గత కొంతకాలంగా కొనసాగుతున్న ఆస్తుల వివాదం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై వారి తల్లి వైఎస్ విజయమ్మ స్వయంగా స్పందించారు. కుటుంబ ఆస్తుల పంపకాలపై పూర్తి స్పష్టతనిస్తూ ఆమె ఓ అడ్వకేట్ నోటరీ విడుదల చేశారు. ఆ నోటరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ లేఖలో ఆమె తన కుమారుడు జగన్ తీరుపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకు ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ ఇది వార్త తెలిసినదే. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంబీయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చానని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకి ఇచ్చిన డివిడెండ్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదు. షర్మిలకు ఇచ్చినటువంటి ఆస్తులు లాంటివే వైఎస్ఆర్ గారు జగన్ కూడా ఇచ్చారు. ఆస్తి పంపకం కాదు. నిజమేమిటో నా దేవుడికి నా కొడుక్కి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? మరి ఎందుకు బయటపడుతున్నారు? ఒక ఉన్నతమైన కుటుంబం రచ్చకొచ్చితే ఏమవుతుంది? 4 గోడల మధ్యలో ఉంటే ఏం సంబంధం లేదు, ఎవరేం పట్టించుకోరు. బయటకు వచ్చారు కదా మీరు. ఇప్పుడు జగన్ నుండి, అన్న నుండి షర్మిల బయటకు వచ్చేసింది. విజయమ్మ కూడా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడుండే, అధ్యక్ష పదవికి రాజీనామా చేసింది, ఇక్కడికి వచ్చింది. మీరందరూ బయటపడి తలొక మాట మాట్లాడుతుంటే మరి మీడియాలో రకరకాల ప్రచారం కాదా? మీరు నిర్మోహమాటంగా మీరు డైరెక్ట్ రండి. ఈ నోట్లో అవసరం లేదు. ప్రెస్ మీట్ పెట్టుండి. మీరు పెట్టి ఇలా ఉంది, ఇలా జరుగుతుందని చెప్తే ఆ తర్వాత కామెంట్లు రావు కదా. మీరు గుంభనంగా ఉండి ఏదో ఒక పేపర్ ప్రకటన, పత్రికా ప్రకటన లీక్ అయ్యేటట్టు వేస్తే దాని మీద 4 రకాలుగా వ్యాఖ్యానాలు ఉంటాయి. 4 రకాలు, 40 రకాలుగా అవుతాయి. పెద్ద కుటుంబం కదా, గొప్పనైన కుటుంబం కదా మీది. కాబట్టి ఇప్పటికైనా విజయమ్మ గారు, ఈ నోటరీ ఇటువంటి కాదు. మీరు డైరెక్ట్ మీడియా ముందుకు రండి. మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడితే ఎలాంటి ఊహాగానాలు ఉండవు, పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు రానంత వరకు ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. మీడియాలో ప్రస్తావించొద్దు, మీరు మీడియాలో ఇవ్వడానికి మీరెవరు అంటే మీడియా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి. మీడియా మంచి చెడులను ప్రజలకు వివరించేదే మీడియా. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షం నోరు పూసుకొని కూర్చున్నా మీడియా కూర్చోదు, ఉన్నది ఉన్నట్లు చూపిస్తుంది. కాబట్టి అలాంటి మీడియాను మీరు ఎట్లా అంటారు? ఏదో ఒక ప్రకటన ద్వారా మీకు హక్కు ఎక్కడిది అనడానికి వీల్లేదు. అందుకే విజయమ్మ గారు, మీరు షర్మిల గారితోనా లేకుంటే మీరే నేరుగా ప్రెస్ మీట్ పెట్టుండి. ప్రెస్ మీట్లో మీరు చెప్పేస్తే దానిపైన ఎలాంటి ఊహాగానాలు ఉండేవి, స్పష్టత ఉంటుంది. దయచేసి ఆ విధంగా చేయాల్సిందిగా కోరుతున్నాం. రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున ఊహాగానాలు తెరబడుతుంది కదా. మామూలు కుటుంబం అయితే ఎవరు పట్టించుకోరు, కానీ పెద్ద కుటుంబం ఇది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో వారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఒక బలీయమైన శక్తిగా ఆయన ఎదిగిండు, మామూలుగా కాదు. ఆయన అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం అయినా, ప్రభుత్వాలు మారినా అవే కంటిన్యూ చేస్తున్నారు. ప్రజల్లో ఆయన ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి ఊహాగానాలకు తెరబడాలంటే మీరు ప్రెస్ ముందుకు రావాల్సిందే. వస్తే ఊహాగానాలన్నీ చల్లారుతాయి. ఏమంటారు ప్రేక్షకులారా? అంతే కదా. ఈ లెటర్ ప్యాడ్లు, ఈ నోటరీలు వదిలిన కొద్దిగా ఇవే ఉంటాయి. రకరకాలుగా ఊహాగానాలు ఉంటాయి, రకరకాల చర్చలు ఉంటాయి. నేరుగా ప్రెస్ మీట్ పెడితే అప్పుడు అందరికీ కూడా క్లారిటీ ఉంటుంది. ఆ దిశగా విజయమ్మ గారు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీరేమంటారు ప్రేక్షకులారా?
ఇంటి గుట్టు రచ్చకొచ్చేసింది. 4 గోడల మధ్యలో ఉన్న వ్యవహారం మొత్తం ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఆస్తుల పంపకం సరిగా కాలేదు కాబట్టి వచ్చిందంటే దాన్ని ఖండించారు షర్మిల విజయమ్మ. ఇప్పుడు అదే ఆస్తుల కోసమే గొడవలు నడుస్తూ ఉన్నాయి. ఇలాంటప్పుడు ఎట్లా? వాళ్ళకు మీరు సూచన చేస్తూ మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.